బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చి పలు దఫాలుగా ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ అయ్యి, ఇక బిగ్ బాస్ వాళ్ళ నుంచి రేపో మాపో రమ్మని కాల్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తుంది. హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి? అక్కడ ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి? నాగార్జునతో పాటు ఆడియన్స్‌ని ఎలా మెప్పించాలనే దానిపైనే ఆలోచిస్తూ అందుకు సర్వం సిద్ధం చేసుకుంది. కానీ ఇంతలోనే బాంబు పేల్చారు బిగ్ బాస్ వాళ్ళు. అసలెవరీ నటి? ఎందుకు బిగ్ బాస్ వాళ్ళు ఈమెను రిజెక్ట్ చేశారు? ఇంతలా ఎందుకు ఈమె ఎమోషనల్ అయిపోతుంది? అనేది పూర్తి వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ ఆట మొదలు కాకుండానే చాలామంది సెలబ్రిటీలతో బంతాట ఆడేస్తుంటారు. ఫోన్ కాల్స్, వీడియో ఇంటర్వ్యూలు, డైరెక్ట్ ఇంటర్వ్యూలు ఇలా పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి బిగ్ బాస్ హౌస్‌లోకి పంపుతుంటారు. అయితే బిగ్ బాస్ ప్రారంభమైన రోజున ఆ స్టేజ్ పైకి ఎక్కే వరకు కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు కాలేదు, ఎవరు హౌస్‌లోకి వెళ్తారు, ఎవరు హోటల్ గదులకి పరిమితం అవుతారనేది చివరి వరకు సస్పెన్స్‌గానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు సెలెక్ట్ అని చెప్పి రాత్రికి రాత్రే బ్యాగ్ సర్దుకోమనే సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. కాబట్టి బిగ్ బాస్‌కి సెలెక్ట్ అయ్యామని సంబరపడటం అటుంచితే, సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఎమోషన్స్‌తో బిగ్ బాస్ ఫుట్‌బాల్ ఆట ఆడిస్తుంటాడు. బిగ్ బాస్‌కి సెలెక్ట్ అయిపోయా, అక్కడ ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి? ఎలాంటి కంటెంట్ ఇవ్వాలంటూ ఇంటర్వ్యూలన్నీ కంప్లీట్ చేసి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టడానికి బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్న తెలుగు హీరోయిన్ రేఖా భోజ్ ఆశలపై నీళ్లు చల్లేశారు బిగ్ బాస్ వాళ్ళు. ఆమె మొదటి నుంచి కూడా తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వండ్రా నాయనా అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి తన స్వరం వినిపిస్తూనే ఉంది. సినిమా వాళ్ళు ఇప్పటికి పట్టించుకోకపోయినా తెలుగు అమ్మాయిని కనీసం బిగ్ బాస్ వాళ్ళైనా గుర్తించారు అనుకునే లోపే ఆమె ఆశకు నిరాశ ఎదురైంది. 'దామిని మిల్ల', 'మాంగళ్యం', 'కళ్యాణం తస్మై నమః' వంటి చిత్రాల్లో నటించిన తెలుగు బ్యూటీ వైజాగ్ అమ్మాయి రేఖా భోజ్‌కి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్‌గా ఆఫర్ వచ్చింది. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసిన ఈ బ్యూటీకి ఇప్పుడు నిరాశ ఎదురైంది. వచ్చే నెలలో బిగ్ బాస్ 8 ప్రారంభం కానుండగా, తాను హౌస్‌లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతుండగా, ఆమె ఆశలపై నీళ్లు చల్లుతూ నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అంటూ బిగ్ బాస్ వాళ్ళు అనేశారట. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచింది రేఖా భోజ్. అఫీషియల్‌గా ఇప్పుడే తెలిసింది. నాట్ ఫర్ దిస్ టైమ్ అనేసి మెసేజ్ చేశారు. అది చూసి నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇదే ముగింపు కాదు కదా! మళ్ళీ ట్రై చేస్తా. ఈ నిరాశ నుంచి కోలుకొని తిరిగి పోరాడే శక్తి నాకివ్వు ఈశ్వరా అంటూ ఒక నెల పాటు అందరికీ సెలవు అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది రేఖా భోజ్. అయితే ఈమె ఎక్కడ కూడా బిగ్ బాస్ ప్రస్తావన తీసుకురాలేదు కానీ బిగ్ బాస్ 8 ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన వాళ్ళకి మంగళవారం నాడు అఫీషియల్‌గా కాల్స్ వచ్చాయి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు రావాలి, ఏం చేయాలనే వివరాలను తెలియజేయగా, సెలెక్ట్ కాని వాళ్ళని నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అని మెసేజ్ చేశారు. అలా రిజెక్ట్ కాబడిన లిస్టులో రేఖా భోజ్ కూడా ఉంది. కాగా ఈమె హీరోయిన్ మాత్రమే కాదు, జనసేన పార్టీకి విధేయురాలు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో కూడా ప్రచారం చేసింది. ఇక ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. పట్టరాని సంతోషం వచ్చినప్పుడు ఒంటిపై ఉన్న బట్టలు తీసేసి సంబరాలు చేసుకునే కల్చర్‌ని స్ట్రీకింగ్ అని అంటుంటారు. అలా క్రికెట్‌పై ఉన్న అభిమానంతో తాను కూడా స్ట్రీకింగ్ చేస్తానని చెప్పింది రేఖా భోజ్. అయితే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడంతో రేఖా భోజ్ డేరింగ్ నిర్ణయం మాటల వరకే పరిమితమైంది కానీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాని ఊపేసింది. ఆ దెబ్బతోనే ఆమెకి బిగ్ బాస్ ఆఫర్ వరించింది. ఈమె బిగ్ బాస్‌లోకి వస్తే ఎలాగో జన సైనికురాలు కాబట్టి పవన్ అభిమానుల అండ ఉండేది. కానీ ఏం చేస్తాం? తెలుగు అమ్మాయి కదా, పక్క రాష్ట్రాల పోటీని తట్టుకుని నెగ్గుకు రావడం సినిమాల్లోనే కాదు బిగ్ బాస్‌లోనూ కష్టమే మరి. సినిమాలో తెలుగు వాళ్ళ కంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మీనన్‌లకు, హెగ్డే, రగ్డేలకు ఆఫర్‌లు ఎక్కువ వస్తుండడంతో శ్రీ సుష్మా అనే తన పేరును రేఖా భోజ్‌గా మార్చుకుంది. పేరు మార్చుకున్నా కూడా అటు సినిమాల్లోనూ, ఇటు బిగ్ బాస్‌లోనూ కలిసి రావడం లేదు. మొత్తానికి ఒక ప్రయత్నం అయితే చేసింది కాబట్టి, కనీసం తర్వాతి సీజన్‌లో అయినా రేఖా భోజ్‌ని కంటెస్టెంట్‌గా చూడొచ్చేమో మరి. రేఖా భోజ్‌ని బిగ్ బాస్ వాళ్ళు రిజెక్ట్ చేయడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ మూవీ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.